మనలో దేవుడు పెట్టిన మంచిది, ఉత్తమమైనది బయటికి రావాలి అంటే మనం బాధలో ఉన్నప్పుడే. హల్లెలూయా. ఏమండి, మామూలుగా అన్నీ కలిసి వచ్చినప్పుడు దేవుడికి దూరం అవుతుంటాడు మనిషి. ఇక్కడ దావీదు గారు ఈ వ్రాసినటువంటి ఈ 3 వచనాల్లో 3వ వచనంలో నీ దేవుడు ఏమాయను, ఏది నువ్వు చేసినటువంటి భక్తికి అని అడుగుతుంటే కన్నీళ్లు నాకు అన్నపానములాయనని చెప్పారు ఈయన. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి? దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు మనకున్న అప్పుల కొరకు, మనకున్న కష్టముల కొరకు, మనకున్న ఇబ్బందులు బాధల కొరకు, వ్యాధుల కొరకు కృంగిపోవాలి. ప్రియులారా, కృంగి ఉన్నప్పుడు చాలాసార్లు బయట దేవునికి దూరంగా లోకములో ఉన్నప్పుడు అక్కడ నుండి తిరిగి సరి అయిన దేవుని ఇష్టమైన రీతిలో రావడానికి తప్పకుండా మనకు బాధ వస్తాయి. అందుకే పూల పాన్పు కాదు, క్రైస్తవ్యమో ముళ్ళ పానుపు. అది దావీదు అలాంటి స్థితిలోనికి వచ్చినప్పుడు ఏం చేస్తున్నాడు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడునట్లు, దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. ప్రియులారా, దావీదు బాధలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు ప్రభువుని గూర్చి ధ్యానించడానికి, దేవుని సంగతులను గూర్చి ఆలోచించడానికి ప్రారంభించాడు. ఇప్పుడు మనం కూడా ఏంటండి, ఏంటి బాధ, నాకు ఈ కష్టం ఏంటి, ఈ జబ్బు ఏంటి, ఈ అప్పులేంటి? ప్రియులారా, అందుచేతనే కష్టకాలమునకు వచ్చినప్పుడు దావీదు ఇక్కడ జంతువులలో ఉన్నటువంటి దుప్పిని తీసుకొని వచ్చి నీటి వాగుల కొరకు అది ఆశపడుతుందని చెప్పాడు.